బ్రదర్ నమస్తే, మీ పేరు చెప్పండి. ఈ ప్రాబ్లం ఏంటి? ఇటీవలే అయ్యూర్పల్లి గ్రామాన్ని వేములవాడ మున్సిపాలిటీలో కలపొద్దు, మమ్మల్ని యథావిధిగా గ్రామ పంచాయతీగానే ప్రకటించాలని ధర్నా చేశారు. ఎందుకు అసలు మున్సిపాలిటీలో కలపడం వలన మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? మున్సిపల్లో కలిపినందుకు మన రాజన్న సిరిసిల్ల జిల్లా మండలం వేములవాడ అయ్యూర్పల్లి గ్రామం. అది మున్సిపల్లో కలిపినందుకు గరిపటి 2200 ఉండేది 2000 పడుతుంది. 300 పడేది 3000 4000 పడుతుంది. ఉపాధి పని కోల్పోయినాం. ప్రతి డెవలప్మెంట్ లేదు, మోరీలు కాదు, ఏ విధంగా డెవలప్మెంట్ లేదు మా అయ్యూర్పల్లి గ్రామానికి. ఏ నాయకునా కూడా పట్టించుకుంటలేడు. ఈసారైనా కొంచెం ఆదిశరణ వచ్చిండు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అందుకోసం ఆదిశరణకు మొన్న రిక్వెస్ట్ పెట్టినాం మేము. దానికోసం ఇప్పుడు గారియాను. అంటే ఇప్పుడు మున్సిపాలిటీ అంటే ఎక్కువ నిధులు వస్తాయి కదా ఇక్కడ, అంటే డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, లైటింగ్ వ్యవస్థ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇటువంటి సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి కదా. అంటే మీకు అభివృద్ధి ఏం జరుగుతలేదు మున్సిపాలిటీ లెవెల్లో? ఏం అభివృద్ధి లేదు మాకు. 2 నెలల నుంచి మోరీ వేస్తలేరు. 2 నెలలకు ఒకసారి ఇచ్చిన మోరీ ఏం లేదు మాకు. చిన్న అభివృద్ధిగా ఏం అభివృద్ధి లేదు, మొత్తానికి ఘోరం ఇబ్బంది పడుతున్నాం మేము. అంటే కంప్లైంట్ చేయలేరా చైర్మన్ కావచ్చు, కమిషనర్ కావచ్చు? చెప్పినాం, లేబర్ వస్తలేడు, వర్కర్ వస్తలేడు అని చెప్పారు. 2 నెలలకు మొన్న వేసి 2 నెలలకు ఇచ్చారు. గలీజ్ అంటే ఘోరం అయింది. ఇళ్ళకు మా స్మెల్ వచ్చుడు బాగా అంటే బాగా ఇబ్బంది పడ్డాం. దోమలకు, జ్వరాలకు ఇబ్బంది పడ్డాం. అంటే ఈ పల్లె వాతావరణం కాబట్టి పొలం పనులు చేసుకుంటూ ఇక్కడ జీవనం కొనసాగిస్తారు. అంటే ఇప్పుడు మున్సిపల్ పరిధిలో ఉన్నప్పుడు ఈ ఉపాధి హామీ అనేది మీకు వర్తించదు? ఇప్పుడు వర్తించదు మాకు. మున్సిపల్ అన్నప్పుడు మా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు వర్తించు. ఒక్కళ్ళు ఇద్దరు దాని మీద మస్తు మంది ఆధారపడి ఉన్నారు. చిన్న గ్రామం అది, చిన్నగా రైతులు. ఎందుకంటే ఒక్కొక్క ఎకరం కూడా ఒక్కొక్కరికి ఆయనతో కూడా లేదు, ఎకరం కూడా లేదు. అవిటి మీద ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు అది కూడా కోల్పోయారు, మొత్తం జనాలు మొత్తం కోల్పోయారు. బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా అంటే ఇప్పుడు మీరు ఇదివరకు అంటే ఎన్నికల సమయంలో ఆది శ్రీనివాస్ గారికి చెప్పినా అంటారు, వాళ్ళు ఎటువంటి హామీ ఇచ్చారు? అన్నయ్య ఈసారి పోయిన పీరియడ్ సిరణ గారి దగ్గరికి వెళ్ళాం, మేము చేస్తాం కంపల్సరీ అని చెప్పారు. అదే ఉద్దేశంతో మొన్న అన్న ఎట్లనే వేసి మాకు దయచేసి చేయాలని కోరుకున్నాం. మేము మా మున్సిపల్ తీసేసి మా గ్రామ పంచాయతీ మాకు చేయాలని కోరుకున్నాం సిరణ గారికి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఎమ్మెల్యే గారికి ఏం రిక్వెస్ట్ చేస్తారు? మా గ్రామ పంచాయతీ మాకు ఇప్పించాలని కోరుతున్నాం, అంతే.